హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము పరలోక సంబంధి యొక్క వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేదురు. ఈ చిన్న వాక్యము మన వినికుడిలో దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రతి వారము బైబిల్లో ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తుల గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి ఎవరై అనగా మోషే గారు. ఈరోజు మోషే గారి యొక్క ఉపవాసము గురించి కొద్ది మాటలు మీతో ముచ్చరించడానికి నేను ఆశపడుతూ ఉన్నా. మనందరికీ చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఈ మాట. కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడు. కొండ మీద ఆయనకు ఒక మాదిరి అనేది చూపించబడింది. ఎందుకు అంటే మోషే ఉపవాసం ఉన్నది ఎక్కడయ్యా అంటే ఎక్కడున్నారైనా కొండ మీద. ఏ కొండ మీద ఉన్నారు? సీనాయి కొండ మీద ఉపవాసం ఉన్నారు. 40 రోజులు ఈ ఉపవాసం ఉన్నప్పుడు ఆయన కలిగినటువంటి అనుభూతి ఏమిటి? ఎక్కడున్నారు? ఎన్ని రోజులు ఉన్నారు? ఉండడానికి గల కారణం ఏమిటి? ఉండడానికి దారితీస్తున్న పరిస్థితులు ఏమిటి? చాలా క్లుప్తంగా ఒక 10 నిమిషాలలోనే నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఏమిటి ఆ కొండ మీద దేవుడు మోషేకు చెప్పినటువంటి మాదిరి? ఒకసారి ఆ పరిస్థితులను మనం ఒకసారి చూసినట్లయితే నిర్గమాకాండము 34వ అధ్యాయము 27వ వచనం. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాశాను. చాలరా. మోషే గారు ఉపవాసం ఉండడానికి దారితీసినటువంటి పరిస్థితులలో ఎందుకు మోషే గారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు? యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఎందుకున్నారు? తర్వాత ఆయన దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించడానికి సంసిద్ధత కలిగి ఉండడానికి, ప్రారంభముగా దేవుని యొక్క పనిలోనికి వాడబడడానికి ముందు ఆధ్యాత్మిక బలాన్ని పొందడానికి, దేవుని యొక్క అభిషేకం పొందుకోవడానికి 40 రోజులు ఉపవాసం ఉన్నారు. 40 రోజుల తర్వాత 33.5 సంవత్సరములలో ఆ 3.5 సంవత్సరాలు దేవుని యొక్క పరిచర్య చేసి శిలువ మరణం చేశారు. అంటే దేవుని పనికి ముందు తను తాను బలపరుచుకోవటానికి, అభిషేకం పొందుకోవటానికి దేవుడు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. మరి మోషే గారు ఎందుకు ఉపవాసం ఉన్నారు అంటే ప్రజలు దేవుని మాటను అసలు వినటం కాదు కదా, ధిక్కరించేస్తూ ఉన్నారు. అసలు ప్రారంభంలో 6 లక్షల మంది ప్రయాణిస్తే సంవత్సరం గడిచే కొలది జనాలందరూ వాళ్ళు చేస్తున్నటువంటి పనులను బట్టి పలు తగాలు, పలు రోగాలు, పలు బంధకాల వల్ల చాలామంది చనిపోతూ ఉన్నారు. మిగిలిన వారు కూడా చాలా అవిధేయతతో జీవిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని బట్టి మోషే ఎంతో దుఃఖాక్రాంతుడై ఏమి చేయాలో తెలియనటువంటి ఆ పరిస్థితుల్లో ఒకసారి ఈ మాటలు చెప్తాను చూడండి. ఇలా అయితే కుదరదు, నేను ఎల్లప్పుడూ మీ మధ్య నివసించాలని ఆశపడతా ఉన్నా. మీ కొరకు ఎలాగైతే గుడారాలు ఏర్పాటు చేయబడ్డాయో నా కొరకు కూడా గుడారాలు మీరు ఏర్పాటు చేయాలి. ఆ గుడారం ఎలా ఉండాలి అంటే దాని యొక్క ఎత్తు, విస్తీర్ణము ఎలా ఉండాలి, ఏం చేయాలి, ప్రతిదీ నేను మీకు చెప్తాను అని చెప్పినప్పుడు ఆ గుడారము ఎలా చేయాలి అని దానికోసము, రెండవది ప్రజలు ఎలా ఉండాలని దాని గురించి, ఒక శ్రేష్టమైనటువంటి వాక్యాలు దేవుని చేత వినడం కోసం మోషే గారు సీనాయి కొండ మీదకి వెళ్ళారు. నిర్గమకాండము 31వ అధ్యాయము
18వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తర్వాత చాలరా, చూసారు ఎంత చక్కటి మాట రాయబడి ఉందో. ఈ 10 ఆజ్ఞలు పలకలు మోషేకి ఇచ్చే ముందు దేవుడు మోషేతో మాట్లాడారు. ఇక్కడ రాయబడిన మాట, మోషేతో మాటలాడుట చాలించిన తర్వాత. ఏం మాట్లాడుంటారు ఆయన? ఏ మోషే, తిన్నావా, భోజనం చేసావా, ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితులు, అంత కుశలమేనా? ఇవి కాదు మోషే దేవుడు మాట్లాడుకున్నది. మనం ఒక 10 నిమిషాలు ఉంటే మాట్లాడుకునేవి ఇవే, కానీ దేవుడు మోషే మాట్లాడుకున్నది ఇది కాదు. మనం ఏదో చదవడానికి చాలా ఈజీగా ఉంది, కానీ ఈ ఉపవాసము మోషే గారు ఉన్నటువంటి పరిస్థితుల్లో, మోషే గారి వయసు ఎంత అనుకుంటున్నారు? ఉజ్జాయింపు లెక్కలేయండి. ఉజ్జాయింపు ఎందుకు, కరెక్ట్గా లెక్కలేయండి. మరి ఎందుకు అంత డౌట్గా చెప్తున్నావు? 40 సంవత్సరాలేమో ఫరో దగ్గర ఉన్నారు, తరువాత 40 సంవత్సరాలు మామ దగ్గర ఉన్నాడు. మామ దగ్గర నుంచి పిలువబడిన తర్వాత వీళ్ళు తీసుకుని వెళ్ళారు. ఇక్కడ నుంచి సీనాయి కొండకు వెళ్ళడానికి 3 సంవత్సరాలు పట్టింది. మొత్తం ఎన్ని సంవత్సరాలు? 83 సంవత్సరాలు. ఇందులో 83 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 43 కన్నా తక్కువ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. 83 సంవత్సరాల వయసులో మోషే ఉపవాసం ఉండటం అంటే మామూలు విషయం కాదు, అవునా కదా? ఆ వయసులో ఉపవాసం ఉండటం అంటే చాలా కష్టం. క్షమించండి. అందులోనూ మనకులాగా ఇంటికాడ కూర్చుని ఏ పని లేకుండా రెస్ట్ తీసుకుంటే ఆయన ఉపవాసం ఉండలా. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క జనాంగం ఎంతమంది అంటే సుమారుగా 6 లక్షల మంది. తర్వాత వాళ్ళు ఇంకా పెరుక్కుంటూ వెళ్ళారు, 34కి వెళ్ళారు. సరే, ఉజ్జాయింపుగా 6 లక్షలే వేసుకోండి. 6 లక్షల మంది ఇలా అంటే వెనకొచ్చేసేవాళ్ళు కాదు. వాళ్ళు అటు సగం మంది, ఇటు సగం మంది, గొర్రెలు, మేకలు, ఎద్దులు, వాళ్ళు కలిగినటువంటి తట్ట, బుట్ట, బట్టలు అన్నీ. వెళ్ళే ముందు ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఎక్కడికి గుడారం వేయాలి, ముందున్నటువంటి ప్రాంతానికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మేము వస్తున్నాం, మాకు పర్మిషన్ ఇవ్వండి, ఇలా చాలా నోటి మాట, కష్టము, నడక ఇదంతా ఉంటుంది. మధ్యలో 3 సంవత్సరాలు కాలి నడక మీద వాగులు, వంకలు, కొండలు, కోనలు దాటుకుంటూ నడిచి నడిచి నడిచి, గట్టిగా మాట్లాడాలంటే ఒక రోజు నడిచామంటే మనము 3 రోజులు కూర్చుంటాం, అవునా కదా? 3 సంవత్సరాలు నడిచి నడిచి వాగి వాగి ఆ టైంలో ఏ వయసులో? 83 సంవత్సరాల వయసులో మోషే ఉపవాసం ఉండటం అంటే మామూలు విషయమా చెప్పండి? మనకన్నీ చక్కగా దగ్గర ఉన్నాయి. మోషే అంత కష్టం అస్సలు ఎవరికి లేదు. ఉపవాసం ఉండటం అంటే మనకు చాలా కష్టమైపోతుంది. ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్న తర్వాత మనం ఎక్కడ ప్రార్థన చేస్తాం? పోయిన శుక్రవారం ఏం చెప్పాను? సమాజ మందిరంలోకి వచ్చి ఉపవాస ప్రార్థన చేయండి అని ఎస్తేరు చెప్పారు. మ్యాక్సిమం అలా చేయటం కోసం మనం అందరం మందిరంలో ఉపవాస ప్రార్థన పెట్టుకుంటాం. మోషే గారు ఉపవాసం ఉండి ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? అదేదో చిన్న గుట్ట కాదు, అది సీనాయి కొండ. మీ దగ్గర ఫోన్లు ఉంటే దాంట్లోకి వెళ్ళి సీనాయి కొండ ఎత్తు చూడండి. దాని ఎత్తు ఎంత ఉంటుందంటే 7497 అడుగులు. అయినా కొండ కింద దేవునితో మాట్లాడాల, కొండ పైన. మీరు చదువుకున్న వాళ్ళే కదా, ఎత్తైన పర్వతం ఏంటిది? ఎన్ని అడుగులు? అది చెప్తారు కానీ ఇది చెప్పలేరు. 8848 అడుగులు. ఇది ఎంత? 7947 అడుగులు. అంటే దరిదాపుగా ఈ రోజుల్లో ఆ కొండ ఎక్కి ఫ్లాగ్ పెట్టి ఎవరెస్ట్ ఎక్కిన వారు అని కింద రాస్తున్నారు. అంటే అంత ఎత్తు ఎక్కడం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా ట్రైనింగ్ తీసుకుని ఒక గైడెన్స్తో, ఒక పట్టుదలతో కొండెక్కుతారు. మోషే గారు ఉపవాసం ఉండి 3.5 సంవత్సరాలు నడిచి 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 దేవునితో మాట్లాడడం కోసం ఎక్కడికి వెళ్ళారు? అర్థమవుతుందండి మీకు నేను చెప్పిన మాట? దేవునితో మాట్లాడడం కోసం మోషే గారు ఎంత కష్టపడ్డారు కదా. దేవుడు చెప్పాడు, మోషే నువ్వు ఎక్కడికి రావాలి? అయ్యా నేను అంత దూరం, ఈ 83 సంవత్సరాలు వచ్చేసి నేను నడవలేకపోతున్నాను, కొంచెం
ఏమనలా. ఎక్కమంటే ఎక్కేసాడు అంతే. ఎక్కేసాడు కాబట్టి దేవుడు మోషేతో మాట్లాడాడు. మనల్ని అమ్మ ఉపవాసం ఉండి చక్క మందిరంలోకి రండి అంటే మనము ఎన్నో పనులు, ఎన్నో బాధ్యతలు, తలకి మించిన భారాలు ఎన్నెన్నో ఉంటాయి. మోషే గారు దేవునితో మాట్లాడడానికి 83.5 సంవత్సరాల వయసులో 3.5 సంవత్సరాలు ప్రయాణించి పండు వృద్ధాప్యంలో ఎంతలా కొండెక్కుంటారు. ఎందుకు అంటే మాట్లాడాలని. ఫలితం ఎలా ఉందో ఈ మాట చదివితే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడనట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుంటున్న. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యమో చూసారా. మనుషుడు తన ఫ్రెండ్తో ఏ విధంగా అయితే మాట్లాడతాడో అలాగ దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడేస్తాడంట. ఎంత గొప్ప భాగ్యం అది. కారణం ఏంటో తెలుసా? మోషే గారు దేవునిపై చూపించినటువంటి ప్రేమ, ఆ ఉపవాసము, ఆ ప్రార్థన, ఆ భక్తి జీవితం. మరి మన ప్రార్థన మన యొక్క ఆ పిల్లల దాటి పైకి వెళ్ళడం లేదంటే కారణం ఏంటో తెలుసా? ఇలాంటి విషయాలే. ఒక ఉపవాసం ఉండదు, ఒక ప్రార్థన ఉండదు, ఒక భక్తి ఉండదు, ఒక టైం ఉండదు, ఏమి ఉండదు. ఎంత సోపు మాట్లాడారంటే మాటలాడుట చాలించిన తర్వాత ఆ 10 ఆజ్ఞలు 2 పలకల మీద, అది కూడా దేవుడే చెక్కాడంట. 32వ అధ్యాయము 16వ వచనంలో ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత చూసారా. మోషేతో చక్కగా మాట్లాడుతూ పలకలను ఆయనే చేశాడంట. 2 పలకలను చెక్కింది ఆయనే, చెక్కి వాటి మీద రాసింది ఆయనే. చక్కగా రాసి మాట్లాడి దేవుడు చెప్తున్నాడు, మోషే నువ్వు ఇక్కడ చాలా రోజులు ఉన్నావు, కింద వాళ్ళు అన్సలు మంచోళ్ళు కాదు, నువ్వు లేకపోతే చేదాడిపోతారు, గబగబెళ్ళు అంటే ఈ పైన ఉన్నటువంటి కొండ మీద ఉన్నటువంటి మోషే కొండ దిగి వచ్చే లోపల ఏమైపోయిందో తెలుసా? ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగిపోయింది. మోషే ఇంకా కిందకి రాడేమోని అనుకుని 32వ అధ్యాయము 1వ వచనం చూడండి. మోషే కొండ దిగకుండా తడవ చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోనుతో కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చెయ్యము. ఇక మొదలెట్టేశారు. మోషే రాకపోవటం గమనించి అహరోను దగ్గరికి వెళ్ళిపోయారు. అహరోను, మోషే పైకి వెళ్ళాడు, ఇంకా రాలేదు, మేబీ వస్తాడో రాదో తెలియదు, ఇంకా మాకు నడిపించడానికి నాయకు లేడు, మేము అలా అరణ్యంలో మధ్యలో ఉండిపోవటం మాకు ఇష్టం లేదు, ఇప్పుడు మమ్మల్ని నడిపించడానికి ఎవరు కావాలి? ఒక దేవత కావాలి. ఏం చేద్దామంటే మా దగ్గర బంగారం ఉంది, ఆ బంగారం అంతా ఈ ఒలిసి మీకు ఇచ్చేస్తాము, ఒక మంచి ఏ క్లాస్ అయినట్టు దూడను మాకు చేయండి, ఆ దూడ మమ్మల్ని నడిపిద్దా. మోషే నడిపిస్తేనే నడవట్లేదు వీళ్ళు, ఏ నోరు లేని దూడ నడిపిస్తుంది వాళ్ళని. వాళ్ళకి అలా ఉంది. ఇక చేయి దాటిపోయిన జనాలు ఎలా ఉంటారంటే ఇక అలాగే ఉంటారు. దోళ్ళు విగ్రహాలు ఇవేమి నడిపించవు. చేసేదేం లేక అహరోను వాళ్ళు బంగారంతో ఒలిసేస్తే వాటిని కరగబెట్టి ఒక మంచి దూడను చేస్తే ఆ దూడకి సాగిలు పడి డ్యాన్స్లు వేస్తా, మ్యూజిక్ సౌండ్స్ ఇస్తాం. డీజే బైబిల్లోనే ఉంటుంది ఆ మాటలు. మోషే కొండ దిగుతుంటే సౌండ్ వస్తుంది, ఏంటి మంచి సంగీతం వినిపిస్తుంది ఏంటంటే అహరోను అంటారు, ఇది భక్తితో చేసిన పాటలు కాదు, దూడ ముందు వీళ్ళు ఏం చేస్తున్నారు? డ్యాన్స్లు వేస్తున్నారు. కోపం వచ్చి మోషే ఏం చేస్తాడంటే, సమయం మించిపోయింది కాబట్టి నేను ముగించేస్తా ఉన్నా, ఆ 2 చేతులు ఉన్నట్టు పలకలు కోపం వచ్చి కింద పడేసాడు. ఆ పలకలు ఎవరి కోసం? వీళ్ళ కోసమే. ఆ వయసులో అంత కష్టపడి ఆ కొండెక్కి దేవునితో మాట్లాడి వాటన్నిటినీ ఒక రాసి చక్కగా తీసుకొస్తే ఎందుకు వెళ్ళాడు అన్న సంగతి కూడా మర్చిపోయి కింద వెళ్ళి ఏం చేస్తున్నారు? డాన్సులు వేస్తూ ఉన్నారు. వెంటనే ఆ దూడైతే ఉందో ఆ దూడని అగ్నిలో కాల్చి బూడిద చేసి ఆ బూడిద నెల్ల వేసి మొత్తం వీళ్ళందరితో తాగిచ్చేసాడు. అంతే. బైబిల్లోనే ఉంటుంది ఆ మాట. మీరు తర్వాత చదువుకున్న సమయం లేదు కాబట్టి అన్నీ నేను ముందుకు వెళ్ళట్లేదు. దేవుడు బాధపడతాడు, ఇంత చేసినా వీళ్ళు నా మాట వింటలేదు కదా, ఇంక వీళ్ళు నేను ఏం చేయలేను, ఇక వీళ్ళు నేను నడిపించను, వెళ్తే వీళ్ళని వెళ్ళమను, లేకపోతే ఇక్కడే ఉండిపోమను, వీళ్ళకి నాకు సంబంధం లేదంటారు. మోషేకి వెంటనే బాధ కలిగి, అయ్యా మీరే ఇట్లా మాట్లాడితే ఎలాగా, మీరే ఏదో ఒక విధంగా సాయం చేయండి అంటే 34వ అధ్యాయము
మొదటి వచనం, మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం యొద్ద నా సన్నిధిని నిలిచిండును. రాయబడిన మాట. దేవుడితో మాట్లాడాలి అంటే సిద్ధపాటు అనేది చాలా ముఖ్యం. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద, ఎక్కడ కొండ శిఖరం అంటే ఎక్కడ అంటే నాకు తెలియదు, అందుకని అడుగుతున్నా. ఎక్కడ? చివరే కదా. ఎన్ని అడుగులని చెప్పాను అది? అంతకుముందు ఎక్కి దిగాడు కదా. దిగిన రోజులు అవుతుంది, పట్టమని 10 రోజులు అవ్వదు. మళ్ళీ వెంటనే ఏమన్నాడు, నువ్వు కొండ శిఖరానికి. పాపం ముసలోని ఎంత ఇబ్బంది పెట్టారు జనాలు, నిజంగా కనికరంగా లేని వాళ్ళు. కొండ ఎక్కాడు. కొండ ఎక్కి ఆ శిఖరం మీద ఉదయాన్నే, మనకి 11 కంటే 12 ఎలా వస్తామే, అలా కాదు. దేవుడితో మాట్లాడాలని ఉదయాన్నే లేచి, ఎందుకంటే 4వ వచనం వచ్చేవారన్నమాట. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి, ఎన్నింటికి? పెందలకడ అంటే ఎన్నింటికి? దేవుడు ఏం చెప్పాడు? ఉదయానికల్లా నువ్వు సీనాయి కొండ కింద ఉన్నాడు. మోషే ఏం చేశాడు? ఉదయం కాదు, అసలు ముందే పెందలకడ లేచి సిద్ధపడిపోయాడు. ఏ వయసు? ఎందుకు ఇన్నిసార్లు కోట్ చేస్తానంటే మోషని బట్టి మనం నేర్చుకోవాలి. ఉపవాసం ఉండటం అంటే మోషే ఉపవాసం ఉన్నాడు, ఆమెన్ హల్లెలూయా అని చెప్పుకుని వెళ్ళిపోవటం కాదు. వయస్సు మనకు ముఖ్యము, ఏ విధంగా చేశాడు అనేది ముఖ్యం, ఎందుకు చేశాడు అనేది మనకి చాలా ప్రాముఖ్యం. దేవునితో గడపడం కోసం మనము, దేవుడు చెప్తాను కదా, ఒకవేళ రాజు నువ్వు పొద్దున్నే సీనాయి కొండ ఎక్కంటే రాత్రికి మనకు నిద్ర అట్టదు. ఎందుకని? దాని ఎత్తు 3900 అడుగులు ఎక్కాలంటే అసలు ముందు మనకి ఇక్కడ బూస్టు, హార్లిక్స్లు, పాలు, బ్రెడ్ ఒక బ్యాగ్లో వేసుకుని ఇందుకు సిద్ధపడతాం మనం. మోషే అట్లకైనా సిద్ధపడతల్లా. ముందు కొండ ఎక్కడానికి ఎంత ఆతృతగా ఉన్నాడో తెలుసా? ఎందుకంటే కొండ మీద ఎవరు ఉంటారని? దేవుడు ఉంటాడు. దేవుని యొక్క సన్నిధికి రావాలంటే మనము కూడా అంతే ఆసక్తి కనపరచాలి. దేవుని సన్నిధికి రావడానికి మనం అదేవిధంగా పెందలకడే సిద్ధపడాలి. ఆదివారం కానీ శుక్రవారం కానీ మందిరం ఉంటుందని అందరికీ తెలుసు. దానికి సంబంధించిన విధంగా మనం సిద్ధపడాలి. మరియా పెందలకడే లేచి అని ఉంటుంది, యేసు ప్రభు పెందలకడే లేచి ఉంటుంది, పౌలు పెందలకడే లేచి ఉంటుంది, మోషే పెందలకడే లేచి ఉంటుంది. చింతలచేరు సంఘం మాత్రం అయ్యో బాబు ఆ మాట మాత్రం వినపడదు, అది రెండో మాట లేదు, కనపడదు అంతే. దేవుని సన్నిధి అంటే ఆసక్తి చాలా ప్రాముఖ్యమైనది. మోషే పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకుని సీనాయి కొండ ఎక్కగా ఎంత కష్టమో చూడండి. చక్కగా ట్రెక్కింగ్ చేసినట్టు ఒక కర్ర ఇచ్చుకుని ఎక్కల. ఏం పలకలు అయ్యి? రాతి పలకలు. 2 రాతి పలకలు ఇచ్చుకుని కొండ ఎక్కడం అంటే ఎంత కష్టం. ఇక్కడ మోషేకి దేవుడు పనిష్మెంట్ ఇచ్చినట్లు లెక్క. ఫస్ట్ టైం కొండ ఎక్కినప్పుడు రాతి పలకలు లేవు, దేవుడు అక్కడ రాతి పలకలు చెక్కి రాసిచ్చాడు. మోషే ఇక్కడ ఏం చేశాడు? కోపంతో ఏం చేయాలి? పడగొట్టేశాడు. మోషే పడగొట్టినందుకు పనిష్మెంట్ అంటే తెలుసా? నువ్వు పడగొట్టేవే అట్లా చేసుకుని కొండెక్కు. దేవుని విషయంలో మనం కోపపడ్డామనుకో ప్రతిఫలం ఇలాగే ఉంటుంది. ఆ 2 పలకలు ఇచ్చుకొని ఆ వయసులో కొండెక్కుతూ ఉంటే చాలరా. ఎప్పుడైతే మోషే కొండెక్కాడో ఒక అనుభూతిలోనికి మోషే వచ్చాడు. మోషే వచ్చిన తర్వాత 27వ వచనం, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను ఈ వాక్యములను వ్రాసుకొనుము. చూసారా? చాలరా. ఈ వాక్యములను వ్రాసుకొనుము. ఈ వాక్యాలు చెప్పడానికి మోషేకు ఎంత సమయం పట్టిందంటే, అనగా ఈ వాక్యమును బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలుతోనూ నిబంధన చేసుకొనుచున్నాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అంటే ఇప్పుడు దేవుడు మోషే మాట్లాడుకోవటం ఎన్ని రోజులు పట్టింది? 40 రోజులు కొండ మీద కూసుని దేవుడు మోషే మాట్లాడుకున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత. చక్కగా కూర్చుని ఆ కొండ మీద మోషేను దేవుడు మాట్లాడుకుంటున్నారు.
ఒకరోజు అంటే పోనీ పలకల గురించో లేకపోతే ఎందుకు కొట్టేసావు, ఎందుకు పడగొట్టేసావు, ఇలాంటివి మాట్లాడుకోవచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, 40 రోజులు మాట్లాడుకున్నారంటే ఎన్ని మాటలు మాట్లాడుకుని ఉండొచ్చు. నిద్ర లేదు, నొప్పి లేదు. కొంచెం కిందకి వెళ్తే అతడు భోజనము చేయలేదు, నీళ్ళు తాగలేదు, ఫుడ్డు లేదు, బెడ్ లేదు, ఏమీ లేదు. 40 రోజులు ఒకటే మాట్లాడుకోవటం. ఏం మాట్లాడుకుండొచ్చు? ఆదికాండం రాసింది ఎవరు రాశారు? 10 ఆజ్ఞలు రాయటానికి 10 నిమిషాలే, అవునా? వ్యభిచారం చేయకూడదు, దొంగిలించకూడదు, నరహత్య చేయకూడదు, ఇవన్నీ 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు దేవుడికి చెప్పాలంటే ఎంత టైం పడుతుంది? గట్టిగా మాట్లాడితే ఓ పావు గంట, పోనీ ఎక్స్ప్లెయిన్ చేసాడే అనుకోండి ఓ పావు గంట పడుతుంది. 40 రోజులు పడుతుంది 10 ఆజ్ఞలు రాయటానికి. ఆదికాండం రాసింది ఎవరు? మోషే ఎక్కడి నుంచి మనకు కనపడతాడు? నిర్గమకాండంలో కనపడతాడు. ఆదికాండంలో ఏముంటాయి? సృష్టి క్రమము ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ రాసింది ఎవరు? మోషే రాశారు. మోషకు మరి ఎలా తెలిసినాయి? మోషే ఉంటేనే కదా మరి రాయటానికి. మోషే లేకుండానే సృష్టి క్రమం రాశారంటే ఈ విషయాన్ని ఎక్కడ తెలిసినాయంటే సీనాయి కొండ మీద దేవుడు మొత్తం. మనం అనుకుంటారు ఇక్కడ చిన్న చిన్నవి ఉంటాయి. డార్విన్ సిద్ధాంతం ఒకటి ఉంటుంది, విశ్వ పరిణామ సిద్ధాంతం అని. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడంటే ఎక్కడి నుంచి వచ్చాడు? కోతి నుంచి వచ్చాడు. కోతులన్నీ ఏమైపోయినాయి? మనుషుల కింద మారి. చిన్న లాజిక్ మరి. కోతులన్నీ మనుషులుగా మారిపోతాయి, మరి కోతులన్నీ ఇంకా ఎట్లా ఉంటాయి? అర్థమైందమ్మా? డార్విన్ ఏమని చెప్పాడంటే విశ్వ పరిణామ సిద్ధాంతంలో కోతుల నుంచి మనుషులు వచ్చారు. కోతుల నుంచి మనుషులంతా వచ్చేసినప్పుడు కోతులు ఉండకూడదు, ఇంకా కోతులన్నీ మనుషులు అయిపోవాలి. మరి ఇప్పటికీ కోతులు కొండ ముచ్చులు ఉన్నాయి కదా, మా కాయలన్నీ తినేస్తున్నాయి. మరి ఎట్లా వచ్చాయి అంటే విశ్వ పరిణామ సిద్ధాంతం అనేది తప్పే. మనుషుల్ని దేవుడే చేశాడు, కోతులను కూడా దేవుడే చేశాడు. ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్నిని ఎప్పుడు ఏది ఎక్కడ చేశాను, మీ కొరకు నేను ఏం చేశాను, ప్రతిదీ దేవుడు మోషేకు ఎక్కడ చెప్పాడంటే సీనాయి కొండ మీద చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి తెలియనటువంటి ఎన్నో అమూల్యమైన విషయాలు మనం నేర్చుకోవాలంటే దేవుని దగ్గరికి రావాలి. దేవుడు మోషేతో మాట్లాడుతుంటే ఆకలి లేదు, నిద్ర లేదు, చక్కగా అన్నీ నేర్చుకుంటున్నాడు. అన్నీ చెప్పాడు. విశ్వం ఎలా వచ్చింది, మనుషులు ఎలా వచ్చారు, నోవాహు ఎలా వచ్చాడు, అబ్రహాం ఎలా వచ్చాడు, ఇవన్నీ మోషేకు తెలియదు. మరి వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాతనే మోషే వచ్చాడు. అబ్రహాం గురించి చెప్పాడు, ఇసాకు గురించి చెప్పాడు, యాకోబు గురించి చెప్పాడు, యేసేపు గురించి చెప్పాడు, వీళ్ళందరి గురించి చెప్పాడు. తర్వాత నేను ఎలా ఉండాలి, ఏం చేయాలి, నా కొరకు గుడారం ఎక్కడ కట్టాలి, ప్రత్యక్ష గుడారం ఎలా ఉండాలి, ఇవన్నీ ఆ 40 రోజులు మోషేకి చెప్తే కింద రాయబడిన మాట. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసాను. దేవునితో ఈ 40 రోజులు ముగిచేస్తా ఉన్నానమ్మా. దేవునితో ఈ 40 రోజులు ముఖాముఖిగా మాట్లాడితే అవన్నిటిని మనసులో పెట్టుకుని తర్వాత మోషే ఈ ఆదికాండము వ్రాయటం జరిగింది. ఆ మోషే ఆ సీనాయి కొండ మీదకు 2 పట్టు వెళ్ళకపోతే, కొండ మీద దేవునితో మాట్లాడకపోతే ఈ సృష్టి అనేది ఎప్పటికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా దేవుడు చెప్పాడు. మీరు ఇక్కడ ఉపవాసం ఉండండి, కన్నీటితో ప్రార్థన చేయండి, దేవుడు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మీకు చెప్తూ ఉంటాడు. ఒక జ్ఞానం మాత్రమే కాదు, ఉపవాసం ఉండటం కలిగే ఒక బలమైన ఆశ్చర్యమైన విషయం మేము ముందుంచడానికి ఇష్టపడుతూ ఉన్నా. 29వ వచనం. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకి తెలిసి ఉండలేదు. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటే మనం అంటామే గూస్ బంప్స్ అనేవి. ఏదైనా బ్రేకింగ్ న్యూస్ కానీ షాకింగ్ న్యూస్ కానీ తెలిస్తే మనకేమవుతాయి, వెంట్రుకలు అలా నిలబడతాయి. కానీ ఇక్కడ చూడండి, దేవుడు మోషేతో మాట్లాడుతున్నంతసేపు ఇక్కడ రాయబడిన మాట, తన ముఖ చర్మము ముఖము వెలిగిపోతూనే ఉంటాయి. పైన కొండ మీద ఉంటే కింద వాళ్ళకి ఆ మోషే ముఖము ప్రకాశవంతంగా కనబడుతుందంట. నీవు ఉపవాసం ఉంటే మీరు చాలామంది అనుభవంలోకి వచ్చి ఉండొచ్చు. ఏదో మనసు తేలికైపోయినట్టు, ఏదో చక్కగా ఆ స్మైల్ ఫేస్ వస్తుంది, ఆ ముఖం చక్కగా కలకల్లాడుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏమో ఉపవాసం ఉంటేనే కదా మరి తెలిసేది, లేకపోతే మాకే తెలుసు అంటున్నారేమో. మీరు గట్టిగా మనస్ఫూర్తిగా ఒక రోజంతా ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసి చూడండి, మనసంతా చాలా తేలికైపోద్ది, చాలా నవ్వుగా ఉంటుంది ముఖం. మీలో ఉన్నట్టు ఏదో భారమంతా దిగిపోయినట్టు ఉంటుంది. ఉపవాసం ఉంటే
మేము అనుకోవచ్చు వయసు ఎక్కువైపోయింది కదాను, అది గ్యాస్ ట్రబుల్ వచ్చేసిందను, లేకపోతే ట్యాబ్లెట్లు వేసుకోవాలను, ఇటు వంకలో చెప్పి ఉపవాసం తప్పించుకుంటే దానివల్ల నష్టపోయేది మీరే. మోషే కూడా అనొచ్చు, 83 సంవత్సరాలు వచ్చేసినాయి, నేను ఎక్కలేను కొండ, నేను పైకి ఎక్కితే ఇక్కడ వాళ్ళందరూ చెదిరిపోతారు, ఇలాంటి కుంటి సాకులు ఎన్నో చెప్పొచ్చు. ఏం చెప్పలా. సిద్ధపడు అంటే ఉదయం అంటే ఇక్కడ పెందల కడే రెడీ అయిపోయి పలకలించుకున్నాడు, రాత్రి అంతా పలకలన్నీ చెక్కేసి ఆ పలకలించి కూర్చున్నాడు. అంటే ఎంత ఇంట్రెస్ట్గాను. మనం కూడా ఉపవాసం అంటే ఏదో ఆచారం కింద కాదు, నేను ముందులో చెప్పాను, ఆచరణకరమైనటువంటి ఉపవాసం మనము చేయొద్దు, ఆచరణాత్మకమైనటువంటి ఉపవాసము చేద్దాం. మీ మనసు తేలిక అవ్వాలంటే, మీతో దేవుడు ముఖాముఖిగా ఒక స్నేహితుడు మాట్లాడినట్లు మాట్లాడాలి అంటే, ఒక గొప్ప అనుభూతి మీరు పొందాలంటే మీరేం చేయాలో తెలుసా? కంపల్సరీగా ఉపవాసం అనేది ఉండాలి. ప్రతి వారం చేయకపోయినా, ప్రతిరోజు చేయకపోయినా, ఏదో ఒక శుక్రవారం కానీ ఏదో ఒక రోజు ప్రత్యేకంగా మ్యాక్సిమం ఉండటానికి ట్రై చేయండి. ఇక్కడ రాయబడిన మాట, అహరోనును ఇశ్రాయేలులందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన కనుక వారు అతన్ని సమీపింప వెరచిరి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనము కూడా అలాంటి అనుభూతులకు రావాలి. మోషే లాంటి ఉత్సాహం మనలో ఉండాలి. మందిరానికి రావడానికి కానీ, ఉపవాసం ఉండడానికి కానీ మోషే చూపినటువంటి తెగువ మనలో ఉండాలి. అంతేగాని కుంటి సాకులు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఎక్కడి నుంచి అయినా, ఎప్పటివరకు ఉండకపోయినా ఎక్కడి నుంచి అయినా శుక్రవారం కానీ శనివారం కానీ మీ ఇష్టం, ఏదో ఒక రోజు ప్రత్యేకంగా ఒక ఉపవాసం ఉండండి. మోషే ఉపవాసం ఉన్నాడు, ఫలితంగా ఏమైందో తెలుసా? 10 ఆజ్ఞలు పలకలు వచ్చాయి. అదేవిధంగా సృష్టి క్రమము తెలిసింది, ప్రత్యక్ష గుడారము ఎలా ఉండాలో తెలిసింది, ప్రజల్ని ఎలా పాలించాలో తెలిసింది, ప్రజల్ని ఎలా ముందుకు నడిపించాలో ఈ విషయాలనే దేవుడు నేర్పించాడు. మరలా మోషేకి బలాన్ని ఇచ్చాడు, ముఖాముఖిగా మాట్లాడేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. గొప్ప తేజస్సు, ఆ అభిషేకము మోషే పొందుకున్నాడు. మనం కూడా ఉపవాసం ఉందాం, మన మనసులో భారం నుంచి తేలిక చేసుకుందాం, మనలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఆయన ముందు పెడతాం. దేవుడు నీతో, నాతో, మనందరితో మోషేతో మాట్లాడినట్టుగా సూటిగా స్పష్టంగా మాట్లాడతాడు. ఆ ఉపవాస ఫలితాన్ని మనము అనుభవిద్దాం. అట్టి భాగ్యము దేవుడు నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.